ఇక ఉదయాన్నే హాల్‌లో కూర్చొని తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అక్కడికొచ్చిన పారిజాతం, జోష్న సుమిత్రను చూస్తూ ఉంటారు. "గ్రాని నువ్వెళ్ళి తాతను తీసుకురా" అంటుంది జోష్న. "ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా?" అని అడుగుతుంది పారిజాతం. "అవ్వాలి. నువ్వెళ్ళి తాతను తీసుకురా" అని చెప్పి సుమిత్రకు భోజనం తీసుకెళ్తుంది జోష్న. "మమ్మీ ఇప్పుడెలా ఉంది?" అని అడుగుతుంది జోష్న. "బానే ఉంది" అంటుంది సుమిత్ర. జోష్న తల్లి మీద ప్రేమను నటిస్తూ టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది సుమిత్రకి. ఇక చెప్పకుండానే కూతురు మనసు తల్లికి ఎలా తెలుస్తుందో అడగకుండానే తల్లి అవసరాలు కూడా కూతురికి తెలుస్తాయి మమ్మీ. నిన్న ఇంటికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలేవి నిన్ను అడగాలనుకోవడం లేదు. ఎందుకంటే మనల్ని ఆపే గతం కంటే మనల్ని ముందుకు నడిపించే వాస్తవం మంచిది. తిను అంటూ సుమిత్రకు టిఫిన్ తినిపిస్తుంది జోష్న. చాలా పెద్దదానివి అయిపోయావంటుంది సుమిత్ర. కూతురు ప్రేమకు తెగ మురిసిపోతూ ఉంటుంది సుమిత్ర. అమ్మ ఎప్పుడు కూతురికి తల్లిగానే ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు కూతురు కూడా అమ్మకు తల్లిగా మారగలదు అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతూ ఉంటుంది జోష్న. "నువ్వెప్పుడు ఇలాగే ఉండవే" అంటుంది సుమిత్ర. "ఉంటాను మమ్మీ. అందుకే నీకో విషయం చెప్దామని వచ్చాను. కంపెనీకి సీఈఓ అవసరం ఉంది. బయటి వాళ్ళు ఉండకూడదని బోర్డ్ మెంబర్స్ అంటారు. ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ సీఈఓ ఎవరుంటారో నాకు తెలియట్లేదు" అని మాట్లాడుకుంటూ ఉంటారు జోష్న, సుమిత్ర. "అది నీకెందుకు తెలియాలి" అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ. "నా మనసులో మాట చెప్పుకునే హక్కు కూడా నాకు లేదా తాత" అంటుంది జోష్న. "ఎందుకు లేదు? ముందు ఇది మనతో ఏం చెప్పాలనుకుంటుందో విందాం మామయ్య గారు" అంటుంది సుమిత్ర. "జోష్న, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా" అంటుంది పారిజాతం. "ఏం లేదు గ్రాని. 1 మంత్‌లో నాకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే సీఈఓ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఆ ఇద్దరు ఒక్కరే ఎందుకు కాకూడదు" అంటుంది జోష్న. దీంతో సీఈఓ ఎంపిక గురించి కార్తీక్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు శివనారాయణ. కార్తీక్ చెప్పినట్లు చెబుతుందేంటి? మా మాటలు విన్నదా అని మనసులోనే అనుకుంటాడు శివనారాయణ. నిజానికి పారు ఆ రోజు వాళ్ళ మాటలు వింది కాబట్టి తనే జోష్నకి చెప్పేసిందని అర్థమవుతూ ఉంది. "అయ్యో! నీకెవరినిచ్చి పెళ్లి చేస్తారో తెలియకుండా వాళ్ళని తీసుకొచ్చి సీఈఓగా ఎలా చేస్తారు" అని అడుగుతుంది పారిజాతం. "టెంపరరీగా ఎవరో ఒకరు సీఈఓగా ఉండాలి. ఏం మమ్మీ, నేను సీఈఓగా ఉండకూడదా" అని అడుగుతుంది జోష్న. "ఉండొచ్చు. మా ఆలోచన కూడా ఇంటి అల్లుడే కంపెనీ బాధ్యతలు కూడా చూసుకోవాలని" అంటుంది సుమిత్ర. "సరిగ్గా మేము కూడా అదే అనుకున్నాం సుమిత్ర" అంటాడు శివనారాయణ. "చూశారా, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అందరి మనసులు ఒకేలా ఆలోచిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా అనుకున్నది చేసేయండి" అంటుంది పారిజాతం. దాంతో తాత దశరథ ఊర్లో లేడు కదా, వాడితో ఒక మాట చెప్పి అంటూ నానేస్తుంటే సుమిత్ర వెంటనే తాతతో, "ఆయనతో నేను మాట్లాడతాను మామయ్య గారు. మనం కాకపోతే దీని ఆశలు ఎవరు తీరుస్తారు" అని అంటుంది. "అవును, నీ కూతురు నిన్ను తప్ప ఇంకెవరిని అడగగలదు" అంటుంది పారిజాతం సంతోషంగా. "గ్రాని, నువ్వు అనవసరంగా తొందరపడకు. నేనేదో ఒక మాట చెప్పాను. నేను సీఈఓగా ఉండటం గానీ, లేదా సీఈఓగా ఎంపిక చేసే వాళ్ళలో ఒకరిగా ఉండే అర్హత గానీ నాకు ఉండవు" అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది జోష్న. "ఎందుకుండవే? నీ ఆలోచన మంచిదైనప్పుడు మేం సాయం చేయకుండా ఉంటామా మామయ్య గారు? ఇది నా కూతురు కోరిక కాదు, మీ కోడలి కోరిక. ఏం చేస్తారో చేయండి. ఇది అనుకున్నది జరగాలి" అంటుంది సుమిత్ర. "తాతను ఇబ్బంది పెట్టొద్దు మమ్మీ. తనకు ప్రెజర్స్ ఉంటాయి కదా" అంటుంది జోష్న. "మనుమరాలి సంతోషం కోసం ఏదైనా చేయాలని మీ తాత అనుకోరా" అంటుంది సుమిత్ర. "ఎందుకు అనుకోరు? ఒక్కగానొక్క మనుమరాలివి. తిట్టినా పెట్టినా అన్నీ నీకే" అంటుంది పారిజాతం. "అమ్మ సుమిత్ర, నేను దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను" అంటాడు శివనారాయణ. "మైండ్ గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు బావా. నువ్వింక నన్ను ఆపలేవు" అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. అటు జోష్న, కార్తీక్ ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు. "ఈరోజు ఏం జరగబోతుందో తెలుసా బావా" అని అడుగుతుంది జోష్న. తమరికి అంత ముందు చూపు ఉందా" అంటాడు కార్తీక్. "ఉంది కాబట్టే నేను ఓనర్‌గా దర్జాగా కూర్చున్నాను. నువ్వు డ్రైవర్‌గా ఉన్నావు" అంటుంది జోష్న పొగరుగా. "పడుకున్న ఉయ్యాలే ఒకరి తలరాతను మార్చినప్పుడు కూర్చున్న సీటు మరొకరి తలరాతను మార్చలేదా" అంటాడు కార్తీక్. "మార్చాలంటే అందుకు నీకొక అవకాశం ఉంది. నన్ను పెళ్లి చేసుకో" అంటుంది జోష్న. ఇక తమని ఓవర్‌టేక్ చేసిన మరో కార్‌పై సీరియస్ అవుతూ "ఇంట్లో చెప్పి రాలేదా" అంటాడు కార్తీక్. "నేను చెప్పి వచ్చాను బావా. నువ్వు అన్న మాటలు తగిలింది నాకు. నా మెడలో తాళి కడితే నువ్వు ఓనర్ అవుతావు, సీఈఓ కూడా అవుతావు" అంటుంది జోష్న. "అవ్వాలి అనే ఆశ నీకున్నట్లుంది. అందుకే మనసులోని మాట బయటకొస్తున్నాయి" అంటాడు కార్తీక్. "నీకో ఛాన్స్ ఇస్తాను బావా. నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించు" అంటుంది జోష్న. "ఆలోచించాను. నీ ఆలోచన కూడా బానే ఉంది. ఇప్పుడే తాళి కట్టమంటావా" అని కార్తీక్ అడగడంతో జోష్న సంతోషపడిపోతూ ఉంటుంది. "నీ ఫోన్ ఇవ్వు. నా మాటలు అందరూ విన్నట్లు నీ మాటలు వినాలి కదా" అంటుంది జోష్న. "నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్లు చరిత్రలో లేదు పెద్దమేడం గారు. గాలం వేయలేదు, ఎర వేశాను" అంటాడు కార్తీక్. "నన్ను నీ దాన్ని చేసుకోవచ్చు కదా బావా" అంటుంది జోష్న.
ఏం ప్లాన్ చేశావు? నీకర్థం కాదు బుజ్జికన్నా. నీ తోటి గ్రాని అప్పుడప్పుడు ఒక ముతక సామెత చెప్తుంది చూడు. అదే అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరగడా అని. అలాగే నా మేనమామ పుట్టిల్లు ఈ మేనల్లుడికి తెలుసు అంటాడు కార్తీక్. నేను నీ మేనమామ కూతుర్నే కదా అంటుంది జ్యోత్స్న. దాసు మామ కూడా నాకు మేనమామే. తొందరపడకు. వచ్చేవి అన్నీ మంచి ముహూర్తాలే. ఓ ఓ వాటమైన కుర్రాన్ని చూసి ఈ లగ్గాల్లోని పెళ్లి బాజా మోగించేద్దాం. ఈ పెళ్లి నా మేనత్త కల. అలాగే ఈ కుటుంబాలను కలిపే వేదిక. చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోతుంది అంటాడు కార్తీక్. అవును బావ. నువ్వు నా మెడలో తాళి కడుతుంటే దీప నా జడ ఎత్తి పట్టుకుంటే ఒక్కొక్క ముడి నువ్వు వేస్తుంటే అంటూ కలలో ఉండిపోతుంది జ్యోత్స్న. పగటి కళ్ళు కనకండి పెద్ద మేడం గారు. కొన్ని రోగాలకు టాబ్లెట్స్ ఉన్నాయి. కానీ ఈ రోగానికి ఏ టాబ్లెట్ లేదు. బాగా ముదిరిపోయింది. నెల గడువు పూర్తయ్యేలోపు అన్నీ తగ్గిపోతాయి. పొగరు, బలుపు, తలతిక్క మొత్తం అన్నీ తగ్గిపోతాయి అంటాడు కార్తీక్. ఈరోజు ఆఫీస్‌లో జరిగేది చూశాక నేనేంటో నీకు తెలుస్తుంది బావ. నిన్నైతే నేను వదిలిపెట్టను అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు కంపెనీకి కొత్త సీఈఓని ఎంపిక చేయడానికి బోర్డ్ మెంబర్స్ మీటింగ్ జరుగుతుంది. నేను అనుకున్నది జరగాలంటే బావ ఇక్కడ ఉండకూడదు. బావను బయటకు ఎలా పంపించాలి అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. బావ చిన్న హెల్ప్ చేస్తావా? కార్‌లో ఫోన్ మర్చిపోయాను. తీసుకొస్తావా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? అంటాడు కార్తీక్. మమ్మీని బీపీ, షుగర్ గంటకొకసారి చెక్ చేసి నా మొబైల్‌కు పంపమని చెప్పాను. నా మంచితనం నువ్వు అర్థం చేసుకోలేదులే. ఉదయం నేను బయటకు వచ్చేటప్పుడు కాస్త నీరసంగా ఉంది కదా! అందుకే ఎంతైనా నాకు ప్రేమ ఉంటుంది కదా! వెళ్ళి ఫోన్ తీసుకురా బావ. తాతకు చెప్పకు అని చెప్పి కార్తీక్‌ను బయటకు పంపిస్తుంది జ్యోత్స్న. కార్తీక్ వెళ్ళిన వెంటనే బోర్డ్ మెంబర్స్‌లో ఒకడికి సైగ చేస్తుంది జ్యోత్స్న. దీంతో బోర్డ్ మెంబర్స్ కొత్త సీఈఓ గురించి శివనారాయణను అడుగుతారు. నేను అదే ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి శ్రీధర్ ఈ పోస్ట్‌లో ఉండడం లేదు. అలా అని దగ్గరుండి పర్యవేక్షణ కూడా చేయలేదు. అతడికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అందుకే బాగా ఆలోచించి గతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఒక కొత్త సీఈఓ రావాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు, బయట వాళ్ళు వద్దన్నారు. నాకర్థమైంది. ఉన్నట్లుండి ఎవరో ఒకరిని సీఈఓ చేయలేం కదా! వచ్చే వాళ్ళను మనమంతా ఇంటర్వ్యూ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత అతన్ని సీఈఓగా చేద్దాం. మరి అంతవరకు సంస్థ పరిస్థితి ఏంటి? అని అంటాడు శివనారాయణ. అవును మామయ్య గారు. ప్రస్తుతానికి ఆ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించాలి కదా అంటాడు శ్రీధర్. మరోవైపు కింద కార్‌లో మొబైల్ వెతికినా కనిపించకపోవడంతో ఆలోచన పడిపోతాడు కార్తీక్. అబద్ధం చెప్పింది. అంటే నన్ను లోపల ఉండకూడదు అని పంపింది. అంటే జ్యోత్స్న ఏదో చేయబోతుంది అంటూ లోపలికి పరుగులు పెడతాడు కార్తీక్. అంతవరకు సీఈఓ బాధ్యతలు నా మనుమరాలు జ్యోత్స్నకు అప్పగిస్తున్నాను అని శివనారాయణ చెప్పడం చూసి అంతా షాకయిపోతారు. వాళ్ళతో పాటు కార్తీక్ కూడా షాకయిపోతాడు. సీఈఓగా బాధ్యతలు తీసుకోవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపు మీటింగ్‌లో అందరి సమక్షంలో సంతకం చేసి తనకు సీఈఓ బాధ్యతలు అప్పగిస్తాను అని అంటాడు శివనారాయణ. సార్, ఈ బాధ్యతలు తాత్కాలికంగా అయినా వేరొకరికి అని మరో బోర్డ్ మెంబర్ అంటాడు. దీంతో జ్యోత్స్న తరపు బోర్డ్ మెంబర్ మాట్లాడుతూ జ్యోత్స్న కూడా శివనారాయణ గారి మనవరాలే కదా! గతంలో తప్పుల అనుభవం లేకపోవడం వల్లే మరే కారణం వల్లో జరిగి ఉండొచ్చు. అందుకని మరో ఛాన్స్ ఇవ్వరా అని అంటాడు. వీడు ఇంతలా భజన చేస్తున్నాడంటే జ్యోత్స్న కొనేసిందని అర్థమవుతుంది అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న కళ్ళతో సైగ చేస్తుంది కార్తీక్‌కి. ఎలా ఉంది దెబ్బ అన్నట్లుగా. మీరు చెప్పింది కరెక్టే. కొత్త సీఈఓ వచ్చే వరకు తనే సీఈఓ అంటాడు శివనారాయణ. తాతతో నేను చెప్పింది వేరు. తాత చెప్తుంది వేరు అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. అలాగే మరో విషయం ఏంటంటే కాబోయే కొత్త సీఈఓను మనతో పాటు జ్యోత్స్న కూడా సెలెక్ట్ చేస్తుంది. జ్యోత్స్న ఫైనల్ చేసిన మనిషే నెక్స్ట్ సీఈఓ అయితే మనమంతా రేపే కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక కార్తీక్ తాతతో తాత ఏంటిది అని అనగానే మనం బయట మాట్లాడుకుందాం. శ్రీధర్ నువ్వు కూడా రా అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. కార్తీక్ ఇక్కడ జరిగింది నీకు ముందే తెలుసా అని అడిగి వెళ్ళిపోతాడు శ్రీధర్. మొబైల్ దొరకలేదా బావా అని వెటకారంగా అడుగుతుంది జ్యోత్స్న. రాజకీయం మొదలుపెట్టావన్నమాట అంటాడు కార్తీక్. కొన్నిసార్లు గెలవాలంటే రాజకీయం చేయాలి బావా. ఇది మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? నేనిప్పుడు మొదలుపెట్టాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కంగ్రాట్స్ చెప్పావా? అనుకున్నది సాధించినప్పుడు వచ్చే కిక్ ఉంటది చూడు. నువ్వైతే హ్యాపీయే కదా! విషయం తెలిసి దీప కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటుంది జ్యోత్స్న సంతోషంగా. మరోవైపు కిచెన్‌లో ఉన్న దీపకు కాల్ చేస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న పేరు చూడగానే జ్యోత్స్న నాకు ఫోన్ చేస్తుందేంటి? ఈ తింగర్ది ఆఫీస్‌లో ఏం చేసిందో ఏమిటో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీప. హాయ్ దీప, ఏం చేస్తున్నావు అని సంతోషంగా అడుగుతుంది జ్యోత్స్న. ఏంటి అమ్మాయి గారు చాలా జోరుగా ఉన్నారు అని అడుగుతుంది దీప. జరిగింది తెలిస్తే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. వెళ్ళి మా మమ్మీకి ఫోన్ ఇవ్వు. నా ఆలోచనలు నీలా ఉంటే నేను జ్యోత్స్నని ఎందుకు అవుతాను? వెళ్ళి ఫోన్ ఇవ్వమ్మా. ఉత్సాహం ఆగట్లేదు అని జ్యోత్స్న అనటంతో దీప వెళ్ళి సుమిత్రకు ఫోన్ ఇస్తుంది. స్పీకర్ ఆన్ చేయమని జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర స్పీకర్ ఆన్ చేస్తుంది.
యాహూ! జోష్న రెస్టారెంట్ సీఈఓగా నాకు బాధ్యతలు అప్పగించారు అని జోష్న చెప్పడంతో దీప షాక్ అయిపోతుంది. కొత్త సీఈఓను సెలెక్ట్ చేసే కమిటీలో ఇప్పుడు నేను కూడా మెంబర్‌గా ఉన్నాను. అఫ్‌కోర్స్ నా సీఈఓ పోస్ట్ టెంపరరీ అనుకో, కానీ కొత్త సీఈఓ వచ్చే వరకు నన్నే చూసుకోమన్నారు. అలాగే నెక్స్ట్ మంచి పోస్ట్ కూడా ఇస్తామన్నారు. ఇదంతా నీ వల్లే జరిగింది మమ్మీ. నువ్వు తాతతో ఏం చెప్పావో తెలియదు కానీ తాత నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికే బయలుదేరుతున్నాను. వచ్చే వరకు ఈ గుడ్ న్యూస్ ఆపలేకపోయాను. నాకు రవ్వ కేసరి తినాలనుంది. దీపతో చెప్పవా అంటూ సంతోషంతో ఫోన్ కట్ చేస్తుంది జోష్న. మరోవైపు పారు దీప వెనుక కిచెన్‌లోకి వెళ్ళి ప్రేమను నటిస్తూ, దీప ఈ జోష్న ఏంటి ఇంత షాక్ ఇచ్చింది? నీకు కార్తీక్ ఏం చెప్పలేదా? అంటూ ఏమీ తెలియనట్లు నాటకం స్టార్ట్ చేస్తుంది పారిజాతం. ఇది పెద్దయ్య గారి నిర్ణయం. అంతా జోష్నమ్మ గారి ఇష్టం. మధ్యలో బావ ఏం చేస్తాడండి అని చెప్పి స్వీట్ చేయడానికి వెళ్ళిపోతుంది దీప. నువ్వు ఏం చేయలేవే సుమిత్ర కూతురా. చిన్నప్పుడు తప్పించుకున్నావు కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. నువ్వెవరో తెలిసేలోపు ఈ ఇంటికి, ఈ ఆస్తికి నా మనుమరాలిని శాశ్వతమైన వారసురాలిని చేస్తాను. అప్పుడంటే నీ తలరాతను కుబేరా మార్చాడు. ఇప్పుడెవరు మారుస్తారు? ఎవడు రాడు, ఎవడు మార్చలేడు అని మనసులోనే రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. ఆమె చూపు తీరు చూస్తుంటే పారు దీపని ఎప్పుడైనా ఏదైనా చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.